భవన నిర్మాణ కార్మికుల కోసం భూపాలపల్లి పట్టణంలో ఎలాంటి అడ్డా లేదని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి నాయకులు కుడుదల వెంకటేష్ అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్కు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భూపాలపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారికి మరియు జిల్లా కలెక్టరు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గారికి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద వారికి మెమోరాండాలు సమర్పించడం అనేటువంటి జరిగింది. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మరి భవన నిర్మాణ కార్మికులు విశాలంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి వారి సంక్షేమార్థం ఈరోజు ఎక్కడ భూపాలపల్లి పట్టణంలో ఒక నికరమైనటువంటి అడ్డా అనేటువంటిది లేదు. కాబట్టి భూపాలపల్లి పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు ఉండడానికి, లేదంటే ఈ పట్టణంలో ఏదైనా వర్క్ చేయడానికి ప్రజలు వచ్చినప్పుడు ఒక చోట అనేటువంటిది వీళ్ళకు లేదు. కాబట్టి ఒక అడ్డాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో జయశంకర్ బొమ్మ దగ్గర ఒక అడ్డా ఏర్పాటు చేయాలి, అంబేద్కర్ బొమ్మ వద్ద ఒక అడ్డాని ఏర్పాటు చేయాలి, అట్లాగే కింద డౌన్లో రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గర ఒక అడ్డా ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ 3 అడ్డాల కోసం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే గతంలో ఇక్కడ ఉండేటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కింది స్థాయి అధికారులను ఆదేశించిండ్రు. ఈ అడ్డాల ఏర్పాటు కోసం షెడ్లు నిర్మించడం కోసం అధికారుల దృష్టిలో పెట్టినప్పుడు కూడా ఇది కొంత నిర్లక్ష్యం జరిగింది. ఒక వారం రోజుల తర్వాత ఈ పని మొదలు పెడితే కార్మికులు సంతోషిస్తారు, లేదంటే అధికారులను గెలవ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకుంది. తక్షణమే అధికారులు కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులను మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.